మీద కేసు పెట్టింది కూడా నేనే. ఆరోజే చెప్పా, దయచేసి పద్మావతి గారి జోలికి పోవద్దు, ఉత్తమ్ కుమార్ రెడ్డి జోలికి పోవద్దు. వాళ్ళు నిజాయితీకి నిరూపదర్శనం లాంటి వాళ్ళు, అర్థమైందా? అలాంటి నిజాయితీవంతులను పట్టుకొని ఇష్టానుసారంగా నువ్వు నోటికొచ్చినట్టు అట్లా అక్రమాలు ఇట్లా అక్రమాలు, ఎవరు అక్రమాలు చేశారు? మట్టి మాఫియా అనేది, ఉసుక మాఫియా అనేది, వయసు మాఫియా అనేది ఏంటి, ఎన్ని సిండికేట్లు, గంజాయి మాఫియా అనేది ఎన్ని సిండికేట్లు నువ్వు చేసినాయి, ఎన్ని మర్చిపోయినావు? అప్పుడే ఒక్కొక్కరికి పదవులు ఇస్తే డబ్బులు తీసుకున్నాడు నువ్వు, ఆ సంగతి మాకు తెలుసు. అంటే దయచేసి నేను ఇప్పటికో చెబుతాను, ఉత్తమ్ పద్మావతి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇంకోసారి విమర్శించినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విమర్శించాలి. బరాబర్ చెబుతున్న ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే గారిని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు చాలా అసభ్యంగా ఉంది. నువ్వు అందుకనే దయచేసి ఇంకోసారి చెప్తున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏ అవినీతి జరగట్లే, ఇక్కడ మట్టి మాఫియా జరగట్లే, ఉసుక మాఫియా జరగట్లే. దీని వెనకాల ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉందని ఎవరైనా ప్రూఫ్ చేయించినా ఏంది ప్రూఫ్ చేపిస్తే నేను దాన్ని బేషరతు నడిబారు లేదా బహిరంగ చర్చకురా, నువ్వు బహిరంగ చర్చకురా, మా మేడం అవసరం లేదు మాకు, నీకు మీ దాడు బహిరంగ చర్చకు నువ్వు సిద్ధం అయితే మేము మాట్లాడతాం. నీకు నువ్వు స్థలం నువ్వే కేటాయించుకో, టైం కేటాయించుకొని నువ్వే కేటాయించుకో, ఎక్కడైనా సరే మేము వచ్చి మాట్లాడతాం. నీకు మేడం గారి దాకా అవసరం లేదు, మీకు సామాన్య కార్యకర్తలు నీ స్థాయికి. గత పాలకులు గతంలో నువ్వు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పించి నువ్వు పరిపాలన చేసేటప్పుడు నీ టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నప్పుడు దోపిడీ చేసి అన్నీ చేస్తే దాన్ని కడుక్కోవడానికి మాకు ఇన్ని రోజులు పట్టింది. ఇప్పటికి కడుక్కుంటాను, 3 నెలల నుంచి కడుక్కుంటాను మున్సిపాలిటీని. ఎన్ని తప్పులో ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. లేకపోతే పద్మావతి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏంది ఇది? అసలు నువ్వు చేసిన పాపాలే ఇవన్నీ మున్సిపాలిటీలో, నీ చైర్మన్ చేసిన పాపాలే ఆ రోజుల్లో. మమ్మల్ని మేము కాదు కదా, నువ్వు చైర్మన్ చేసి నీ చైర్మన్ చేసిన పాపాలు కడుక్కోవడానికి మాకు ఇన్ని రోజులు పడుతుంది. ఇంకోవాళ్ళు ఇట్లా ఏ అభివృద్ధి చేయాలంటే నిన్న కాక మొన్న మిషన్ తీసుకొచ్చినావు, మున్సిపాలిటీ తరఫున రోడ్డు ఊడ్చే మిషన్లు తీసుకొచ్చినావు, ఎన్ని పనులు చేపిస్తున్నావు? పద్మావతి గారి కన్సందులో అన్ని పనులు చెప్తున్నావు. ఉత్తమ్ పద్మావతి పార్క్ చూసుకోండి, అది చిన్న రీల్ వస్తే దానికి ఎంత డెవలప్మెంట్ చేశారు, సుందరాకరణ చేశారు దాని మీద. ఎన్ని అని చెప్పాలి, ఒకటి కాదు రెండు కాదు. పద్మావతి గారు చేసేది గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, కోర్టు భవనం చూడండి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని బిల్డింగులు చూడండి, ఎన్ని బిల్డింగులు డెవలప్మెంట్ చేస్తారు మేడం గారు. వీళ్ళు కళ్ళు ఉండి చూడలేని కబోతులు వీళ్ళు, అర్థమైందా? కళ్ళుండి చూడలేని కబోతులు వీళ్ళు. ఇప్పటికైనా చెప్తున్నా, దయచేసి పద్మావతి గారిని విమర్శించడం బంద్ చేయి. ఫస్ట్ నువ్వు ఎలా అంటే అభివృద్ధిలో సహకరించు, అర్థమైందా? అది మీడియా మిత్రులు అందరూ చెప్తున్నా, ఉత్తమ్ పద్మావతి గారిని విమర్శిస్తే ఇంకోసారి తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. మీరు అన్ని రకాల కేసులు పెట్టడానికి కూడా మీ వెనకాల